వెల్కమ్ టు వారధి. నేను శ్రీలత. జనసేన ఫుల్ లిస్ట్ వచ్చేదెప్పుడు? బీజేపీ వల్లే జనసేన జాప్యం చేస్తుందా? మళ్ళీ కూటమి సభ ఇప్పట్లో ఉంటుందా? జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్ తో టీవీ9 వారధి. ఇక ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్తే విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. జనసేన రెండు పార్టీల మధ్యలో నలిగిపోతుందా? ఇటీవలే పవన్ మాటలు చూస్తుంటే అదే అర్థం వస్తోంది. మీరేమంటారు? అలా ఏం లేదండి, రెండు పార్టీల మధ్యన ఎక్కడా నలిగిపోయింది లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలకి మధ్యలో ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు ఈ మూడు పార్టీలు కలవడం అనేది మళ్ళా ఆంధ్రప్రదేశ్ని రీస్టోర్ చేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టి మళ్ళా అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే ఒక మహత్తరమైన కార్యక్రమం చేశారండి. ఓకే, మరి బీజేపీ టీడీపీ కలిసి జనసేన ఆశావాళ్లకు అన్యాయం చేస్తున్నారా? పవన్ మొహమాటమే కొంప ముంచుతుంది అనుకోవచ్చా? అలా మొహమాటమే లేదండి. బీజేపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా మేమంతా ఒక మాట మీదకి వచ్చాం, మేమంతా ఒక మాట మీద ముందుకెళ్తున్నాం. ఒక ఎవరికి స్ట్రెంగ్త్ అంటే 175 సీట్లు కూడా ఎవరు ఎక్కడ గెలగలరు, ఏం చేయగలరు, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద మాట్లాడాలి. అలానే మేము తక్కువ తీసుకున్నామని దీంట్లో అయితే కాదు. బట్ డెఫినెట్గా మేము 100% గెలాలి అనే ఉద్దేశంతోనే అందరం అన్ని సీట్లు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఇబ్బంది అనేది ఏమి లేదండి. ఓకే, ఇటీవలే పల్నాడు కూటమి సభ పెద్దగా ఆకట్టుకోలేదు అనే టాక్ కూడా ఉంది కదా, మరి ఆ సభ మీకు ప్లస్ అయినట్టా మైనస్ అయినట్టా? పల్నాడు సభ ఎందుకు ఆకట్టుకోలేదండి? పల్నాడు సభ విపరీతమైన ప్రజలు ఆదరణ పొందిన సభ, అది మీరు చూసే ఉంటారు. అయితే అధికారులు ఎప్పటిలాగే మోడీ గారు మాతో చేతులు కలిపినా, అంటే మాతో కలిసినా మాతో ఉన్న ముగ్గురం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మోడీ గారి సభను కూడా వాళ్ళు అధికారం లేకుండా కూడా అధికారులను ఉపయోగించుకొని, ఈరోజు అధికారులందరినీ ఉపయోగించుకొని, పోలీసులందరినీ ఉపయోగించుకొని ఆ సభని ఫెయిల్యూర్ చేసే పరిస్థితిలో తీసుకొచ్చారండి. ఓకే, మోదీ కూటమి సభకు హాజరైన ఏపీ ప్రభుత్వాన్ని మీ పార్టీలు వ్యతిరేకించినంతగా ఆయన విమర్శించలేదు అనే టాక్ కూడా ఉంది కదా, కారణం ఏంటంటారు? ఆయన చెప్పారు కదండి, మోడీ గారు ఎందుకు విమర్శించలేదు? మోడీ గారు అంత అంటే ఒక ప్రధానమంత్రి కాబట్టి ఆయన నార్మల్గా ఒక మాట చెప్తే అదే పెద్దగా విమర్శించినట్టు. మరి అంత దారుణంగా ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేది అయితే కాదు. 100% ఆయన ఏదైతే విమర్శించారో, ఏదైతే చేశారో, ఏదైతే చెప్పారో అది సరిపోతుందండి వాళ్ళకి. మోడీ గారు అంత అంటే లోకల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలాగా ప్రతి విషయం మీద మాట్లాడే పరిస్థితి కాదు. ఓవరాల్గా మోడీ గారు ఏం చెప్పారంటే ఇదొక ఫెయిల్యూర్ గవర్నమెంట్ని పూర్తిగా స్వార్థానికి ఉపయోగించుకున్నారనేది చెప్పేశారండి. ఒక కాలర్ సతీష్ న్యూ జెర్సీ నుంచి కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి. హలో సతీష్ గారు, వినిపిస్తోందా? హలో, వినిపిస్తుంది. సతీష్ గారు, జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ విజయ్ కుమార్ గారు. ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్లీ జనసేన ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా స్టేట్ లో ఉంటే స్టేట్ చాలా మంచి జరుగుతుంది కదండి, రైట్? ఆబ్వియస్లీ లైక్ ఇప్పుడు ఈ కమ్మ, రెడ్డి, జగన్, చంద్రబాబు వీళ్ళే కాకుండా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా దట్టు లైక్ పవన్ కళ్యాణ్ లాంటి మంచి ఒక ఆల్టర్నేటివ్ గా ఉండి ఒక ఎదిగి పవన్ లేక వస్తే అది స్టేట్కి మంచిది, జనాలకి మంచిది, అందరికీ మంచిదే కదండి. కానీ అలా జరగట్లేదు. ఈయనేమో ఎప్పుడు సిబిఎన్ అంటే అది ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే, ఓకే జగన్ అంటే ఈయనకి ఏదో ద్వేషం, అసూయ సంథింగ్ ఉంది, ఈయన సిబిఎన్ సపోర్ట్ చేయాలి, అలా ప్రొజెక్ట్ అవుతుందండి. మేబీ పవన్ కళ్యాణ్కి అలా ఉండకపోవచ్చు. బేసికలీ లైక్ వీ వాంట్ హిమ్, బట్ అలా ప్రొజెక్ట్ అయ్యి ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్ అన్నది అలా అనిపిస్తుందండి.
సతీష్ గారు మేబీ మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించవచ్చు. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆలోచన ఆ, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఈరోజు దిక్సూచి వాళ్ళ ఆశ. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ బతుకుతున్నామంటే ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల మీద మాత్రమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యూచర్ చూస్తున్నారు. డెఫినెట్గా కొన్ని నిర్ణయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించవచ్చు, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉండొచ్చు. ప్రతి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి భవిష్యత్తు చూపించాలన్నా, ఆంధ్రప్రదేశ్ బాగా ఉండాలన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే ఉత్తమమైన నిర్ణయం అండి. డెఫినెట్గా ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడు. స్వార్థంగా ఉండే రాజకీయ నాయకుడు అయితే నేను నిలబడుకోవాలి, నేనే ముఖ్యమంత్రి అయిపోవాలి, నేనే చేసేయాలి అనేది ఉంటుంది. కానీ నిజంగా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఇలాగే ఆలోచిస్తాడు. బట్ ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒకటి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారండి. రైట్ అండి. మరో కాలర్ సంతోష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఒక 2 పాయింట్స్ అండి. సార్, మొన్న జరిగినటువంటి సభ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి. అది చాలా బాగా మీటింగ్ చాలా గొప్పగా బాగా జరిగింది. ఒక 2 పాయింట్స్ అంటే ముఖ్యంగా ఈ దొంగ ఓట్లు కానీ లేకపోతే ఓటర్ లిస్ట్ ఆల్టరేషన్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైసీపీ పార్టీ నుంచి అది మీరు జనసేన పార్టీ ఎలా ఎదుర్కొంటారు? దాని గురించి స్టాండర్డ్ గా అంటే కొంచెం గట్టిగా ఏ రకంగా ప్రణాళిక ఉంది? సెకండ్ ఏంటంటే ఎక్కువగా జగన్ను ఓడగొట్టాలి, జగన్ను దించాలి అని బాగా ఫోకస్ ఉంది. కానీ రాష్ట్ర ప్రజలకు అసలు ఏం చేస్తారు? ఈ కూటమి ద్వారా ఎలాంటి అభివృద్ధి సాధిస్తారు? అంటే స్పష్టమైన నిర్దిష్టమైన ప్రకటన ప్రణాళిక అది 3 పార్టీల నుంచి రావటం లేదు. అంటే జనరిక్ గా అభివృద్ధి అని వస్తుంది, సంక్షేమం అని ఉంది, కానీ ఇంకా కొంచెం డీప్ గా డీటెయిల్డ్ గా ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ఇంకా బాగా చెప్పగలిగితే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దాని గురించి చెప్పండి. ఇంకొకటి సార్, ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైంలో కేంద్ర ప్రభుత్వ బలగాలను కంపల్సరీగా మీరు రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందేమో. ఎందుకంటే కొంత రాష్ట్ర పోలీసు కోఆపరేషన్ లేకుండా కొంతమంది పోలీసు వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఇంకా దౌర్జన్యం కానీ లేకపోతే ఇంకా తీవ్రమైన దాడులు ఉండొచ్చు. పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ చాలా కష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఎలక్షన్ టైంలో మనీ పంపింగ్, మనీ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది వైసీపీ ప్రభుత్వం నుంచి. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వ బలగాలను మీరు రిక్వెస్ట్ చేసుకుంటారా? చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు తీవ్రమైన దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దాని గురించి ఏమంటారు? నమస్కారం సంతోష్ గారు. దొంగ ఓట్ల గురించి ఆల్రెడీ మేము ప్రతిరోజు మేము అదే పని మీద ఉన్నాం. మేమే కాదు, టీడీపీ కూడా అలాగే ఉంది, బీజేపీ కూడా అదే పని మీద ఉంది. సో క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో మేము అందరం కూడా ఎక్కడెక్కడ ఏ ఓట్లు ఎలా ఉన్నాయనేది చాలా క్లారిటీగా తీసుకున్నాం. అదేవిధంగా టౌన్స్లోనే, సిటీస్లో వాటిలోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విశాఖపట్నం నార్త్లో వేలాది ఓట్లు, దొంగ ఓట్లు పోల్ చేసినట్టు సాక్షాత్ ఎక్స్ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చూపించారు. నా కాన్స్టిట్యున్సీలో నేను కూడా చూపించాను. అలా చూపించాం. డెఫినెట్గా మేము దాని మీద పూర్తి మానిటర్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే 100% వైఎస్ఆర్సీపీ దొంగ ఓట్ల మీద, డబ్బు మీదే ఈరోజు నమ్ముకుని ఉంది. సో డెఫినెట్గా దొంగ ఓట్లు అనేది కట్టడి చేయగలిగాం, ఇంకా చేస్తామండి. అలాగే మేము స్పష్టమైన ఏంటనేది అనౌన్స్మెంట్ చేయట్లేదని అంటున్నారు. డెఫినెట్గా మేము చాలా వరకు స్పష్టమైనవి చెప్పాం. మేము కానీ టీడీపీ కానీ సూపర్ 6 అన్న వాళ్ళు మేము మా వ్యూహాలతో అలాగే అన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. షణ్ముఖ వ్యూహాన్ని మీరు వినే ఉంటారు, చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పార్టీ అయితే ఫైనలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది కాబట్టి
ముగ్గురం కలిసి ఇప్పుడు ఫైనల్ చేసుకున్నాక డెఫినెట్గా మేనిఫెస్టో చాలా ఉత్తమమైన మేనిఫెస్టో, సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అందరికీ కూడా మంచి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన కాళ్ళ మీద అలా నిలబడేటట్టు, చేయి చాచకుండా నిలబడేటట్టు ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా మేనిఫెస్టో చాలా మంచి మేనిఫెస్టో మా కూటమి పార్టీల నుంచి రాబోతుంది. అలాగే ఇప్పుడు కేంద్ర బలగాల గురించి మాట్లాడారు. డెఫినెట్గా ఎస్ అండి. మొన్న మరి ఈ సభ అప్పుడు కూడా మేము చాలా క్లారిటీగా మేమైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అయితే మేము కంప్లైంట్ చేసాం. డీజీతో కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎస్పీ కానీ డిఐజీ కానీ ఇవన్నీ కూడా మేము మాట్లాడాం. వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళ మార్చమని కూడా మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అయితే కంప్లైంట్ పెట్టాం. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మేము ఓవరాల్గా జల్లెడ పడతాం. 3 పార్టీలు కూడా మేము చాలా చాకచక్యంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకి మేము వాళ్ళని చిత్తు చేసే పరిస్థితి ఉంది. ఇది కేంద్ర బలగాలు ఆల్రెడీ స్టేట్కి వచ్చాయి. ఎందుకంటే ఫేస్ వైజ్ కాబట్టి స్లోగా పెంచుతారు. ఎలక్షన్ అప్పటికి ఇంకా పెంచుతారు. ఈ మనీ అనేది అన్నిటికి కూడా వాళ్ళు బాగా డిపెండ్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఎస్, మేము చాలా చాలా సీరియస్గా వీటి మీద దృష్టి పెడతాం కూడా. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు. విజయ్ కుమార్ గారు, ముందు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మళ్ళా తర్వాత ఇప్పుడు కాకినాడ అంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? లేదండి, పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నారే. లేదు, బీజేపీ పెద్దలు అనుమతిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని కూడా చెప్పారు ఆయన. అది మా వ్యూహం అండి. అంటే మీరు కాకినాడ అసెంబ్లీ అనుకుంటున్నాను మీరు అంటుంది. యాక్చువల్గా అది మా వ్యూహం అండి. మేము 3 పార్టీలు కలిసి ఎలా చేయాలి, ఏం చేయాలి, రేపు ఎవరికి ఏం బాధ్యతలు అప్పచెప్పాలి, ఏం బాధ్యతలు తీసుకొని పనిచేయాలి, అన్నిటి మీద చర్చించుకుంటున్నాం. చర్చించుకున్నప్పుడు మరి ఎంపీ అన్నప్పుడు డెఫినెట్గా ఎస్, మేము కేంద్రంలో ఉండే ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములం కాబట్టి అక్కడ పాత్ర వహించాలా, లేకపోతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంలో పాత్ర వహించాలా అనే దాని మీద మొత్తం ముగ్గురు మాట్లాడుకొని దాన్ని బట్టి ఇప్పుడైతే మాత్రం పిఠాపురమే. అలాగే ఉదయ్ గారు కాకినాడ ఎంపీ కింద వెళ్ళారు. మేబీ మనలో ఒకవేళ ఏమన్నా ఇది వస్తే మాత్రం ఈయన ఎంపీ, ఆయన మరి ఎమ్మెల్యేగా వస్తారని అనుకుంటున్నామండి. ఓకే, జనసేన ఫుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటారు? 2-3 రోజులు వచ్చేస్తుందండి. ఓకే, జనసేనలో కూడా అసంతృప్తులు బాగానే ఉన్నారు. మరి ఎలా చల్లబరుస్తారు? ప్రత్యామ్నాయం ఏమైనా కల్పిస్తారా? అంటే ఈ జనసేనలో కాదండి, ఏ పార్టీ అయినా సరే అసంతృప్తులు ఉంటారు. మా దగ్గర కూడా ఉన్నారు. బట్ కంపారిటివ్గా మా దగ్గర చాలా తక్కువ ఉంటారు. అలాగే కేవలం ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, ఎమ్మెల్సీలు ఉన్నాయి, అనేకమైన పదవులు ఉన్నాయి. ఈ పదవులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మొదట స్ట్రెంగ్తన్ అవుతున్నాం, పార్టీ స్ట్రెంగ్తన్ అవుతున్నాం. పార్టీ అసెంబ్లీలోని కానీ పార్లమెంట్లో కానీ మేజర్ రోల్ తీసుకుంటా ఉంది. సో రేపు రాబోయే రోజుల్లో దానివల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది, పార్టీ బలోపేతం అవుతుంది, ప్రజలకి మరింత దగ్గరికి వెళ్తాం. డెఫినెట్గా 2029కి ఇంకా మంచిగా వెళ్తాం. అప్పటి వరకు కూడా అనేకమైన మరి అంటే పదవులు కూడా వస్తాయి. ఆ పదవులు కూడా మరి అందరికీ కూడా పనిచేసిన వారికి, ఇప్పటి వరకు బాధ్యతలు వహించే వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే బాధ్యత మాకు ఉందండి. సో అందరూ కూడా ఈ హ్యాపీగానే ఉన్నారు. అంతేమి అంటే కాంట్రవర్సీలు ఉంటాయి, చిన్న చిత్తగా అసంతృప్తులు ఉంటాయి. అదేం పెద్ద ఇష్యూ అయితే కాదండి వేరే పార్టీలతో కంపేర్ చేసుకుంటే. అంటే తిరుపతిలో మనం చూస్తున్నాం కదా, నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అని చెప్పేసి టీడీపీ జనసేన నాయకులు మొత్తము నినాదాలు చేస్తున్నారు, వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. వాళ్ళ అభిప్రాయం అండి. డెఫినెట్గా అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. డెఫినెట్గా వ్యూహం అనేది ఉంటుంది, వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి నాన్ లోకల్ కూడా వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది. అది వ్యూహం పెట్టే ఉంటుంది. మరి వైఎస్ఆర్సీపీ కూడా మీరు చూసే ఉంటారు, ఒక కాన్స్టిట్యున్సీకి మొత్తం స్టేట్ అంతా మార్చేశారు. సో ఎవరు వ్యూహం వాళ్ళదండి. డెఫినెట్గా మా క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం మేము గౌరవిస్తామండి. ఓకే, గుంటూరులో జనసేన నేత బాలశౌరిని వంగవీటి రాధా కలిసారి, కలయికను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? మాట్లాడతారండి, దానికి తప్పే ఉంది, కలిస్తే తప్పేం లేదు. డెఫినెట్గా ఎలక్షన్ టైంలో మాట్లాడతారు అందరూ కూడా. బాలశౌరి గారు కానీ, వంగవీటి గారు కానీ, ఇంకా అనేకమైనవి అందరూ
పొలిటికల్ దీంట్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కలుస్తారు. ఉండేటప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఏ ఇద్దరిని చూసినా కూడా ఈరోజు రాజకీయాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇది వాస్తవం. ఎందుకంటే మనం మన సిస్టమే ఇప్పుడు ఆ, చర్చించుకునే ఒక ఆప్షన్ ఇచ్చింది సిస్టమ్. ఈ టైంలో చర్చించుకోవాలి, తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, తర్వాత డెసిషన్ తీసుకోవాలి, ప్రభుత్వాలనే స్థాపించాలి. సో డెఫినెట్గా ఎవరెవరైనా సరే వారు చర్చించుకుంటారండి. కూటమి సభలు ఇంకెన్ని ఉంటాయంటారు? నెక్స్ట్ టైం ప్రధాని మోదీ నుంచి ఎలాంటి స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఉంటాయండి, కూటమి సభలు ప్రతి దగ్గర ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు. డెఫినెట్గా సభలు ఉంటాయి, రోడ్ షోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులో కూడా ప్రధానమంత్రి గారు కూడా ఇంకో 2-3 సార్లు అయితే రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. మరో కాలర్ సురేష్ టెక్సాస్ నుంచి కాల్ చేశారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో హలో, హాయ్, నేను విజయ్ కుమార్ గారు. థ్యాంక్స్ అండి, మీరు బిజీగా ఉన్న ఈ టైంలో పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు, అప్రిషియేట్ కదా. ఈ టైంలో మాకు కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్తుంది అది చెప్పాలంటే అక్కడ సినిమా సింగిల్ గా చెప్పేసి అందరూ అంటున్నారు, వీళ్ళేమో ఇది అంటున్నారు. డోంట్ వరీ అండి, వాళ్ళ కామెంట్స్ ఏం పట్టించుకోవచ్చు. కొంచెం గట్టిగా మాట్లాడండి సురేష్ గారు, కొంచెం గట్టిగా. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. వినిపిస్తుందండి? హలో, అడుగు. వినిపిస్తుంది. హలో, అదేనండి, మీరు ఎవరు ఏ కామెంట్ చేసినా కానీ ఎవరు మళ్ళీ అటు నుంచి మీ పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలో కన్నా డోంట్ వరీ అండి. నెక్స్ట్ ఫామ్ చేసేది టీడీపీ జనసేన పొత్తులతోనే, ఖచ్చితంగా ఫామ్ చేయాలి. ఇప్పుడు ఉన్న అరాచక పాలన ఎట్టి పరిస్థితుల్లో మీరు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి డెఫినెట్ గా దాన్ని ఫేస్ చేయాలని చెప్పి చూస్తున్నాం. సురేష్ గారు అయిపోయిందండి. డెఫినెట్గానండి ఫామ్ చేస్తాం. సింహాలు సింగిల్గా వచ్చిన సింహాలు ప్రజల్లో ఉండకూడదు, అడవుల్లో ఉండాలి. సింహం ఇవన్నీ కూడా వాళ్ళతో పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా సింహం అడవిలోకి వస్తే అన్ని నెట్టేసి పట్టి బోన్లో పెట్టి మళ్ళీ అడవిలో వదిలేస్తాం డెఫినెట్గా. అలాగే మరి ప్రజల మీదకి వచ్చి తినేవాడిని ఎవరినైనా సరే నెట్ పట్టి వేసి బోన్లో పెట్టి డెఫినెట్గా మళ్ళా తీసుకుని వెళ్ళి అడవిలో వదిలే పరిస్థితి అయితే ఉంది. సింహాలు ఏదో అందరూ కలిసామంటే ఒక ఊరిలోకి ఒక సింహం వచ్చి పడి తింటుంది అనుకోండి, ఊరందరూ కలిసి వస్తారు. అలాగనే ఊరందరూ పందులు ఎవరు, గుంపులుగా వస్తే పందులు అనేటట్టు మాట్లాడరు. అలాగ ఎవరు 100% మనుషులే. సింహాలు పశువులాగా ఉంటాయి. డెఫినెట్గా ఇది వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు ప్రజల్లో మంచిగా రెస్పాన్స్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి అభ్యర్థులకి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. డెఫినెట్గా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అంటే మెజారిటీస్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. 175కి 175 గెలవడమే కాదు, మంచి మెజారిటీలతో గెలిచే పరిస్థితుల్లో ఈరోజు ఏర్పడుతున్నాయి అనేది నేను చెప్పగలుగుతానండి. జనసేన అండ్ టీడీపీ, బీజేపీ 3 కూటమి కలిసిన తర్వాత సభలు నిర్వహించారు. ఇంకా ఏవైనా ప్రోగ్రామ్స్ చేయబోతున్నారా? ఆల్రెడీ మార్చ్ 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర చేస్తుంది. మీరు కూడా అలాంటి యాత్రలు ఏమైనా చేయబోతున్నారా? అవునండి, వస్తాయి. డెఫినెట్గా మంచి కార్యక్రమాలన్నీ వస్తాయి. ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసుకున్నారు, లోకేష్ గారు ఫిక్స్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిక్స్ చేసుకున్నారు. సో కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అయితే విజిట్స్ వస్తాయి, సభలు ఉంటాయి, అలాగే రోడ్ షోలు ఉంటాయి, అలాగే ఇక్కడికక్కడ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్స్ అని ప్రజల్లోనే ఉంటారు ఈ 50 రోజులు కూడా మా అధినాయకులందరూ కూడా. జనసేనాని స్పీచ్ లో ప్రతిసారి మార్పు, ఇందాక కాలర్ అడిగినట్టు మార్పు కావాలి, అభివృద్ధి కావాలి అంటున్నారు. స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినవి చాలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మీరు దేనిపైన స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడి తప్పిన ప్రభుత్వం అంటే ఈ లా అండ్ ఆర్డర్ని కానీ, అలాగే ఇప్పుడు అల్లరి ముక్కలు ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టే పరిస్థితి తీసుకొచ్చారు.
లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావాలి. అలాగే ఈరోజు శాలరీలు ఇచ్చే పరిస్థితులు లేవు, శాలరీలు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. అలాగే ఎక్కడ కూడా రోడ్లు లేవు, అవన్నీ కూడా రోడ్లకి బడ్జెట్లు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని అన్నీ కూడా మనం ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా సెట్ చేయాలి. అలాగే ఈ గింజాయిలు అన్నీ అడ్డే పరిస్థితి పూర్తిగా లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే జాబ్ క్యాలెండర్లని జాబులు లేక పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. అలాగే అనేకమైన ఇండస్ట్రీస్ ఈరోజు ఆగిపోయిన పరిస్థితి, వాళ్ళన్నింటినీ కూడా తెరిపించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకోవాలి. అంటే వాస్తవానికి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయిందో అవన్నిటిని కూడా రీస్టోర్ చేసి ఫస్ట్ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి అభివృద్ధి దశగా తీసుకెళ్లే పరిస్థితిలో పూర్తి వ్యూహం ఉమ్మడి పార్టీలు, ఉమ్మడి ప్రభుత్వంకి ఉండే ఒక లక్ష్యాలు ఉన్నాయండి. వైసీపీ తమ పథకాలు, తమ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష, ప్రజలే మాకు అండదండ అని చెప్పేసి చాలా ధీమాగా చెప్తుంది. మీరు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మంచిగా వస్తాయండి. మోసం చేసే సంక్షేమ కార్యక్రమాలు కాదు. మేమిచ్చే సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలని చెప్తా ఉంది కదండి. సంక్షేమ పథకాల్లో ఈరోజు మరి ఇద్దరు వ్యక్తులు ఏజ్ ఇది ఉన్నప్పుడు పెన్షన్ ఇమ్మంటే పెన్షన్ ఒక్కరికే వస్తుంది అంటారు. అదేవిధంగా మరి మా అనేకమైన హ్యాండిక్యాప్స్కి ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మీకు ఒక్కటి కాదండి, వాస్తవానికి కేవలం ఓట్ బ్యాంక్గా మాత్రమే సంక్షేమ పథకాలని తీసుకొని ముందుకొచ్చిన వైఎస్ఆర్సీపీకి నిజమైన సంక్షేమ పథకాలు, నిజమైన సంక్షేమంతో ప్రజల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద మేము చూపిస్తాం. ఇది వాస్తవం. అదేవిధంగా సంపదని సృష్టించి ఎవరి కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునేటట్టు ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ వెళ్ళేటట్టు తీసుకుని వస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. మాకు 100% ఏదైతే ఈ స్కీమ్స్ ఏదంటే ఈ స్కీమ్స్తో పాటు అభివృద్ధి కూడా, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు. అలాగే మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సంపదని సృష్టించాలి, ఈ రాష్ట్రానికి సంపదని సృష్టించాలి. మరో కాలర్ సతీష్ కుమార్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. సతీష్ కుమార్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. Yeah, good evening, sir. Or whether I don't know what is it. Sir, why has PM not mentioned anything about the capital city? Hello. చెప్పండి, మీరు మాట్లాడండి. ప్రైమ్ మినిస్టర్ గారు క్యాపిటల్ సిటీ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు ఎందుకండి? క్యాపిటల్ సిటీ కోసం క్లియర్గా ఉన్నామండి. మీకు తెలుసో లేదో, భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్గా అమరావతి ఒక్కటే మాకు క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు డిక్లేర్ చేశారు క్యాపిటల్ సిటీ. మేము 3 పార్టీలు కూడా ఆ క్యాపిటల్ సిటీ మీద మేము చాలా క్లారిటీగా ఉన్నామండి. అక్కడ చాలా తక్కువ టైము, ఆ తక్కువ టైంలో చేయాల్సిన అనేకమైన ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా మేము అవన్నీ కూడా మాట్లాడడానికి టైము ఉండకపోవచ్చు, కాబట్టి మాట్లాడి ఉండకపోవచ్చు. బట్ మేము డెసిషన్ అయితే తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర శాఖ క్లియర్గా మెన్షన్ చేసింది 100% అమరావతి మా క్యాపిటల్ సిటీ. సో క్యాపిటల్ సిటీ మీద క్లారిటీతో ఉన్నామండి. అందరం మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉన్నాం క్యాపిటల్ సిటీ మీద. రైట్ అండి. విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేనలో కూడా విభేదాలు బయట కనిపిస్తున్నాయి. తిరుపతిలోనే కాకుండా విశాఖ సౌత్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే దీన్ని ఎట్లా సర్దుబాటు చేస్తారంటారు? ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఆశావాహులు ఉంటారు, 4-5 పనిచేస్తారు. పనిచేసినప్పుడు డెఫినెట్గా ఒకరిద్దరు వాళ్ళ సీట్ల కోసం అనేకమైన ఇది మాట్లాడచ్చు. ఈ పార్టీలు డెఫినెట్గా మా పార్టీకే కాదు, ప్రతి పార్టీకి ఇష్యూ ఉంటుంది. అలాగని వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, మాకుంటుంది, బీజేపీకి ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే ఇది సాధారణం. ఇది ఆశావాహులు వాళ్ళు అనుగుణంగా వాళ్ళకి ఏదైతే అడ్వాంటేజ్లు ఉంటాయో దాన్ని చూపించుకుంటూ వాళ్ళు మాట్లాడతారు, తప్పేం లేదు. డెఫినెట్గా అందరికీ కూడా ఎవరైతే అంటే ఈరోజు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే గొడవ పెడుతున్నారో వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి పదవులు ఇస్తామని ఎక్కడ ఇది ఉండలేదు. కానీ
డెఫినెట్గా నిజాయితీతో పనిచేసి పార్టీ ఒక అభిప్రాయమే మా అభిప్రాయం అని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయే రోజుల్లో పదవులు రాబోతున్నాయి, పదవులు అలంకరించబోతున్నారు. విజయ్ కుమార్ గారు, హరిరామ జోగయ్య లేఖను మీరు ఎలా తీసుకుంటున్నారు? కాపుల కోసం ఒక మేనిఫెస్టో ప్రవేశపెట్టాలని ఆయన లేఖలో కోరారు. ఆయన లేఖను ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? ఫైనల్ గా చెప్పండి. హరిరామ జోగయ్య గారి ప్రతి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. హరిరామ జోగయ్య గారి ఆయన ఒపీనియన్స్, ఆయన కూర్చున్న కండిషన్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్న కండిషన్స్, ఆయనకున్న పరిస్థితుల ప్రభావంతో ఆధారపడి ఉంటుంది. హరిరామ జోగయ్య గారు ఈరోజు ఒక 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. మేము ఇంక ఇప్పుడే వచ్చాం. ఇప్పటికి అప్పటికి అనేకమైన మార్పులు చెందాయి. ఎందుకంటే హరిరామ జోగయ్య గారు ఉప ముఖ్యమంత్రి, అదే హోంమంత్రిగా ఉంటున్నప్పుడు ఆ రోజు సెల్ ఫోన్ లేవు, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. అలాగే అనేకమైనవి మారాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే కండిషన్స్ చాలా మారాయండి. ఈ మారిన కండిషన్స్లో రాజకీయాలు కూడా చాలా విభత్సంగా మారినాయి. ఆయన ఉండేటప్పుడు ఉన్నంత రాజకీయాలు ఈరోజు లేవు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వ్యూహాలు మేము తీసుకున్నాం. ఆయన ఒక పక్క పెద్దలు హరిరామ జోగయ్య గారు చెప్పిన ప్రతి ఒక్క విషయం మీద కూడా మేము ఆయనకి గౌరవిస్తాం. అందులో మా ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని మీద మాట్లాడుకుంటూ ముందుకెళ్తామండి. డెఫినెట్గా ఆయన ఇచ్చిన ప్రతి సూచన కూడా తీసుకుంటాం. డెఫినెట్గా అందులో ఎంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో అవసరమో చూసి దాని ప్రకారంగా ముందుకెళ్తాం. వారధిలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.